ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని నేనే చదువుతున్నాను, చిత్తగించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. మళ్ళీ చదువుతున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము 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 మా తండ్రి, స్తోత్రము మా నాయన, నీకు వందనాలు. ఉదయకాలపు ఆరాధనలో పరిచర్యకు వనగూరేటువంటి ప్రతిఫలం ఏమిటి, అది ఎంత అనేది అనేక సంగతులు మాతో మాట్లాడావు. మరొకసారి నీ పరిశుద్ధ పాదాల చెంతకొస్తుండగా దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దెయ్యపు అంధకార శక్తుల ప్రభావమును యేసు నామములో బంధిస్తున్నాం. నీ బలహీన దాసుని, అయోగ్య దాసుని నీ రెక్కచాటును మరుగు చేసి నీవే నీ బిడ్డలు కనబడి నీ స్వరం వినిపించి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థన విని మనతో మాట్లాడుతున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సీమోను పేతురుతో యేసు ప్రభు పలికిన ఆ మాట ఈరోజు మన ధ్యాన అంశంగా తీసుకున్నాం. నేనెవరినని జనులు చెప్పుకొనుచున్నారు అని జనాభిప్రాయం ఏంటనేది యేసు ప్రభు తన శిష్యులను అడిగాడు. వాళ్ళు అన్నారు, ప్రభువా, నిన్ను గురించి కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అని అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అని సమాధానం ఇచ్చారు. మొదటి ప్రశ్నకు, నేను ఎవరినని జనులు అనుకొనుచున్నారు అన్న మొదటి ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు ప్రవక్తలలో ఒకడివై ఉండొచ్చు అని కొంతమంది, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అని కొంతమంది, ఇర్మియా అని కొంతమంది, ఏలియా అని కొంతమంది, ఇట్లా నీ గురించి అనుకుంటున్నారు ప్రభువా అన్నారు. సరే, బాగుంది. ఇప్పుడు జనాభిప్రాయం పక్కన పెట్టేసేయండి. ఇంతకు మీరేమనుకొనుచున్నారు అని వాళ్ళ అభిప్రాయాన్ని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళలో ఒకడైనటువంటి పేతురు వెంటనే నోరు తెరిచాడు. సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని చెప్పాడు. వెంటనే ప్రభు సంతోషపడి, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరులు అన్న దగ్గర పుట్టినోట్లో రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అని చెబుతాడు. ఎంత గొప్ప విషయం ఇది! నేను ఎవరిని అని ఆయన అడిగినందుకు సీమోను పేతురు ఇచ్చిన సమాధానం ప్రభువుని సంతోషపెట్టింది. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అనే మాట మాట్లాడాడు. ప్రభు ఒక్కసారి ఆశ్చర్యపోయి, ఇది ఎంత గొప్ప విషయం, నా సంగతి నీకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయి, నువ్వు ధన్యుడివి. ఎందుకు ధన్యుడు అంటే, మనుషులు ఎవరికి బయలుపరచబడని ఒక సంగతి నీకు స్పష్టపరచబడింది. అదేమిటంటే, నేను సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తుని అన్న సంగతి. అది ఒక ప్రత్యక్షత. అంటే అప్పటిదాకా మరుగై ఉన్న ఒక రహస్యం బట్టబయలు చేయబడటం లేదా బయలుపరచబడుట. ఈ ప్రత్యక్షత అందరికీ లేదు. కొందరు ఏలియా అనుకున్నారు, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనుకున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అనుకున్నారు, కొందరు ఇర్మియా అనుకున్నారు. కానీ నేను సాక్షాత్తు సజీవుడగు దేవుని కుమారుణ్ణని, ఒక ప్రత్యేకమైన కార్యం నిమిత్తం అభిషేకింపబడి ఇక్కడికి పంపబడ్డానని,
ఆ సత్యం ఏదైతే ఉందో, ఆ రహస్యము, ఆ మర్మము, అది నీకు బయలుపరచబడింది. అది నీకు ఎలా బయలుపరచబడింది? మానవ సంబంధమైన మెదడుతో, రక్తమాంసయుక్తమైనటువంటి శరీరముతో, గుండెతో, హృదయంతో ఆలోచిస్తే కాదు. పరలోకమందున్న నా తండ్రే నన్ను ఎవరికి బయలుపరుస్తాడో వాళ్ళు మాత్రమే నన్ను కనుగొంటారు. ఆయన నా దగ్గరికి ఎవరిని ఆకర్షిస్తాడో వాళ్ళు మాత్రమే నా దగ్గరకు రాగలుగుతారు. అలాంటి ప్రత్యక్షత నీకు లభించింది సీమోను, నువ్వు ధన్యుడు అయా. ఈ ప్రత్యక్షత నీకు లభించింది కనుక పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానన్నాడు. తర్వాత రెండవ మాట అన్నాడు, నీవు పేతురువి అనే మాట కింద మీరు ఆ పేతురు అన్న దగ్గర చూడండి ఒకసారి. మూడు సంఖ్య వేసి ఉంటుంది. నీవు పేతురు అన్న దగ్గర పుట్నోట్లో రాయి అని అర్థం వస్తుంది. నీవు పేతురువి అంటే నువ్వు రాయివి. అయితే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అన్నాడు. పేతురుకి ప్రత్యక్షత దొరికినందుకు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నాడు. చూడండి ఆ మాట కూడా. పరలోక రాజ్యం యొక్క 19వ వచనం, తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదు అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదు అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. 3 సంగతులు లభించినాయి పేతురికి ఈ ప్రత్యక్షతను గురించి మాట్లాడినందుకు. బాగా వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. తండ్రి ద్వారా బయలుపరచబడుట అనేది పేతురికి జరిగినప్పుడు 3 విషయాలు మాట్లాడాడు. మొట్టమొదటిది, నీవు ధన్యుడవు అన్నాడు. ఎవరు ధన్యుడు అంటే తండ్రి ద్వారా ప్రత్యక్షత పొందిన వారు ధన్యులు. క్రీస్తు ఎవరికి బయలుపరచబడ్డాడో, యేసు దేవుని కుమారుడని ఎవరికి బయలుపరచబడ్డాడో, యేసు లోకపాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అనే ప్రత్యక్షత ఎవరు పొందగలిగారో, యేసు నిజరక్షకుడనే గ్రహింపు ఎవరు పొందగలిగారో వారందరూ కూడా ధన్యులు. ఈరోజు ఆ ధన్యుల లెక్కలోనికి మీరు నేను కూడా వచ్చాం. మీరు ఒప్పుకుంటారా యేసు దేవుని కుమారుడని? ఎంతమంది ఒప్పుకుంటున్నారో చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతున్నాను. రైట్. ఇప్పుడు ఈ విధమైన సాక్ష్యం మనం ఇచ్చినందున పేతురికి ఇచ్చినటువంటి ధన్యతలు కూడా మనకు లభించాయి. వాటిల్లో మొట్టమొదటిది ధన్యుడు అనేటువంటి టైటిల్. నిజమే, యేసు ప్రభుని సంపాదించుకోకుండా, యేసు ప్రభుని గుర్తెరగకుండా ఒకడు సర్వలోకమును సంపాదించుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే వానికి ఏం ప్రయోజనం అని యేసయ్య అన్నాడు. అలాగే ఈ లోకంలో గొప్ప గొప్ప అధికారాలు, పేరు ప్రఖ్యాతులు, ఇహ సంబంధమైనటువంటి భోగాలకు సంబంధించిన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా యేసు ఒక్కడిని గుర్తుపట్టకపోతే, యేసు ఒక్కడు మన బ్రతుకుల్లో లేకపోతే మొత్తం శూన్యం, సున్నా. ఎందుకంటే యేసును గుర్తుపట్టనోడు లోకంలో మనుషుల దృష్టిలో ఎంత ధన్యుడైనా దేవుని దృష్టిలో వాడు దరిద్రుడు. యేసు ప్రభుని గుర్తుపట్టనోడు, యేసు ప్రభుని తెలుసుకోనోడు, యేసు ప్రభుని తెలుసుకొని కూడా వదిలిపెట్టినోడు నిష్ఠ దరిద్రుడు. దేవునికి స్తోత్రం. వాడు భౌతికంగా మంచి సౌండ్ అయి ఉండొచ్చు, ఈ లోక భోగాలన్నీ వాడికి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, వాడు గొప్ప రాజకీయవేత్త అయి ఉండొచ్చు, ఎన్నన్నా కలిగి ఉండొచ్చు, మేడ మిద్దెలు కలిగి ఉండొచ్చు, వందలాది ఎకరాల పొలాలు కలిగి ఉండొచ్చు, సర్వలోకం వాడిదై ఉండొచ్చు గాక. కానీ యేసు ప్రభువును ఒక్కడిని కలుసుకోకపోతే, తెలుసుకోకపోతే, గుర్తుపట్టకపోతే, ఆయనను గూర్చిన ప్రత్యక్షత ఒకటి పొందకపోతే వాడు నంబర్ 1 దరిద్రుడే, దరిద్రుడే, దరిద్రుడే. తెలుసుకొని కూడా వదిలిపెట్టినోడు ఇంకా డబల్ నిష్ఠ దరిద్రుడు అనమాట. దరిద్రులు 2 రకాలు ఉంటారు. ఒక రేంజ్ దరిద్రుడు ఉంటాడు, నిష్ఠ దరిద్రుడు ఉంటాడు అనమాట. నిష్ఠ దరిద్రుడు ఎవడంటే తెలుసుకొని కూడా వదిలిపెట్టినోడు నంబర్ 1 నిష్ఠ దరిద్రుడు అనమాట వాడు. ఇక వాడిని ఎవడు బాగు చేయలేడు, దేవుడు కూడా బాగు చేయలేడు వాడిని, అంతే. ఇక వాడు నిష్ఠ దరిద్రుడు అన్నట్టు, తెలుసుకొని వదిలిపెట్టినోడు. తెలుసుకోలేనోడేమో మామూలు దరిద్రుడు అనమాట. కానీ లోకం వాళ్ళని ఏమంటుంది తెలుసా?
మంచి రాజకీయ నాయకుడు అనుకు ధన్యుడండి, మంచి ఫాలోయింగ్ ఉందండి అతనికి అంటారు. 10 మంది పిల్లలు కలిగి ఉంటే ఆయనకేమండి 10 మంది సంతానం అండి, అందులో కూడా మొత్తం 7 మగ పిల్లలండి. డబ్బులు ఎక్కడెక్కడ డబ్బులన్నీ వాళ్ళకే అని చెప్పుకునేవాళ్ళు వెనకటి రోజుల్లో. సంతానాన్ని బట్టి ధన్యుడని, సంపదను బట్టి ధన్యుడని, అధికారాన్ని బట్టి ధన్యుడని, సంపదను బట్టి ధన్యుడని, పేరు ప్రఖ్యాతులను గురించి ధన్యుడని, పెద్ద కులంలో పుట్టాడు ధన్యుడని, వాళ్ళకండి అగ్రకులంలో పుట్టాడండి ధన్యుడండి, రాజవంశంలో పుట్టాడు ధన్యుడని. అట్లాగా మనుషులు గొప్ప అనుకునే వాటిల్లో ఎవడన్నా కనపడితే ధన్యుడు అంటారు. నిజంగా చెప్పాలంటే అవన్నీ ధన్యతలు కావు, అది ఒరిజినల్ ధన్యత కాదు. ఎవరు ధన్యుడు అంటే దైవ కుమారుడు ఎవనికి ప్రత్యక్షమయ్యనో, దైవ కుమారుని కూర్చున్నటువంటి సత్యము ఎవనికి ప్రత్యక్ష పరచబడెనో వారు ధన్యులు అన్నాడు దేవుడు. సాక్షాత్తు యేసయ్యే అన్నాడు, వాడురా ధన్యుడు, నన్ను కనుగొన్నవాడు ధన్యుడు, నన్ను గుర్తుపట్టినవాడు ధన్యుడు, నన్ను కలుసుకున్నవాడు ధన్యుడు, నన్ను బాగుగా తెలుసుకున్నవాడు ధన్యుడు, ధన్యురాలు. నీకు ఆహారానికి లేకపోవచ్చు, వస్త్రహీనత ఉండొచ్చు, నువ్వు తక్కువ కులం అన్నదానిలో పుట్టుండొచ్చు, నీకు జనబలం లేకపోవచ్చు, ఎలాంటి రాజకీయ గుర్తింపులు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు. ఇవన్నీ ఏమీ లేకపోయినా, లోకము మనుషులు గొప్ప అనుకునేవి ఏవి లేకపోయినా, ఈ లోకం ఎలాంటి లోకాలు కోటాను కోట్ల లోకాలను చేసినటువంటి సుప్రీం ఎవరైతే ఉన్నాడో ఆయన దృష్టిలో ఉన్నావు నువ్వు. కింగ్ ఆఫ్ ద కింగ్సా? స్తోత్రం. ఆయన దృష్టిలో ఉన్నావు నువ్వు. మరి ధన్యత కదా అది. ఏం ధన్యత, ఏం అప్పులు తీరట్లా అని మీ ఫీలింగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? నేను చెబుతున్నా, అప్పులు ఉన్నా నువ్వు ధన్యుడివే, జనం చేత తిట్లు తింటున్నా నువ్వు ధన్యుడివే. ఎందుకంటే పేతురుకు కలిగిన ధన్యత నీకు లభించింది. లోకంలో నీ వారనుకున్న మిగిలిన వాళ్ళు ఎవ్వడికి లేని ప్రత్యక్షత నీకు మాత్రమే లభించింది. అందుకే నువ్వు ధన్యుడు అని చెబుతున్నా. ఈ ధన్యత ఎవరికి ఉందండి? నిజరక్షకుడు ఎవరికి తెలుసండి? ఎంతమందికి తెలుసండి? తెలిసిన ఆయన ఎంతమంది కలుసుకున్నారండి? ఆయనలో ఎంతమంది నిలిచి ఉన్నారండి స్థిరంగా? కానీ నువ్వు నేను తెలుసుకోవటం కలుసుకోవటం మీద ఆయనలో నిలిచి ఉంటాన్ని కూడా కృప పొందాం. రైట్, ఇది ధన్యత. ఇది మొదటి సంగతి, పేతురుకి లభించింది అది. రెండవది ఏమన్నాడో తెలుసా? అధికారము. ఈ ప్రత్యక్షత కలిగిన వాళ్ళకు దేవుడిస్తానన్న రెండవ సంగతి ఏమిటంటే అధికారము. చూడండి, తాళపు చెవి దేనికి గుర్తు? అత్తగారింటికి కోడలు వచ్చిందనుకో, కోడలు బాగా అత్తమ్మకు నచ్చిందనుకో, తాళపు చెవులు కోడలికి ఇస్తుంది. ఆ తాళపు చెవులు ఇచ్చిందంటే అర్థం ఏమిటంటే, అమ్మాయి కోడలు పిల్ల, నీ ప్రవర్తన చాలా బాగా నచ్చింది అమ్మాయి మాకు, నువ్వు బహు నమ్మకస్తురాలువి, నేనే పిసినారి సంఘానికి అధ్యక్షురాలను అనుకుంటే నాకన్నా డబల్ ఉన్నావు నువ్వు, ఇక నీ చేతికి తాళం ఇస్తే అసలు గొడవే ఉండదు అమ్మాయి అని తాళపు చెవులు ఇచ్చినప్పుడు అర్థం ఏంటంటే ఇంటి అధికారం ఇచ్చినట్టు. తాళపు చెవి అధికారమునకు గుర్తు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడిద్ది, దేన్ని విప్పుతావో అది విప్పబడిద్ది అన్నాడు. స్పష్టంగా చెప్పాడు అక్కడ. పేతురికేనా, లేకపోతే ఆ ప్రత్యక్షత పొందిన మనకందరికే? ఎంతమంది ఒప్పుకుంటారు? అందరికని. ఎందుకంటే ఆ పేతురుకు దొరికిన ప్రత్యక్షతే నీకు నాకు కూడా దొరికింది కనుక పేతురుకు దొరికిన ధన్యత నీకు దక్కింది, నాకు దక్కింది. అధికారం కూడా నీకు ఇవ్వబడింది, నాకు ఇవ్వబడింది అన్న సత్యం మర్చిపోకూడదు మనం. దేన్ని బంధిస్తారో పోయిన వారమే చెప్పినట్టున్నాను నేను. పోయిన వారం అంతకుముందు వారం మాట్లాడాను. ఏమండి? పోయిన వారమేనా? అంతకు ముందు వారం. దేన్ని బంధిస్తారో అది బంధిస్తాను, దేన్ని విప్పుతారో అది విప్పుతానని నాకైతే మొన్న ఆదివారం చెప్పినట్టుంది. దేవునికి స్తోత్రం. అంటే అంత బాగా గుర్తుందన్నమాట. అంటే నీకు ఇవ్వబడిన రెండవ విషయం ఏంటంటే అధికారము. మొదటిది ధన్యత, రెండవది అధికారము. మూడవది
నీవు రాయివన్నాడు. చాలామంది అనుకుంటారు పేతురు మీద సంఘాన్ని కడతానన్నాడు అని అనుకుంటారు తెలియక. అది రైట్ కాదండి. నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. పేతుర్ని ఏమన్నాడంటే నువ్వు బండవి, నీ మీద సంఘాన్ని కడతానని యేసు ప్రభు అన్నాడు. అందుకే సంఘానికి మూలం పునాది కేఫా అని పేతురని కొన్ని సంఘాల వాళ్ళు చెప్పుకుంటున్నారు. అర్థమైందా? వాస్తవం అది కాదు. బండ అనే మాటకి దేవుని వాక్యం ఇచ్చిన నిర్వచనం ఒకదానిలోనేమో క్రీస్తు అని ఉంది, మరొక దానిలో ప్రత్యక్షత అనే బండ. దేవునికి స్తోత్రం. దాన్ని ఏమంటాడంటే బయలుపరచబడుట, ప్రత్యక్షపరచబడుట. అంటే అప్పటిదాకా మరుగై ఉన్నది బయలుపరచబడుట. అది కూడా ఎవరి ద్వారా? తండ్రి చేత బయలుపరచబడుట అనే ప్రత్యక్షత ఏదైతే ఉందో అది, ఆ ప్రత్యక్షతయే సంఘమునకు పునాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాని మీద పేతురు ఒక రాయి, కట్టబడేటువంటి సంఘములో పేతురు ఒక రాయి. అది ఇందాక నేను చదివించాను ఫస్ట్ కోటంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది మీరును రాళ్ళు అన్నాడు. అక్కాయ్ మీరు రాళ్ళు అన్నాడు. ఇక్కడ మనము రాళ్ళు అయ్యాం. ఎందుకు? ప్రత్యక్షత పొందినందుకు ధన్యులమయ్యాం. 2వ ఆధిక్యత అధికారం పొందాం. 3వ ఆధిక్యత రాళ్ళమయ్యాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సంఘము, దేవుని మందిరము, సజీవ మందిరము అనేటువంటి ఆ మందిరములో వరుసలో అందరము తలా ఒక రాయి అవుతున్నాం. అందులో పేతురు కూడా ఒక రాయి. పేతురు కూడా నీవు రాయివి అన్నాడు. మరియు నీవు పేతురువు అంటే పుట్టినోట్లో నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు అన్నాడు. బాగా వినాలి. 3 ధన్యతలు పేతురుకు లభించినాయి, ఆయనతో పాటు మనకు కూడా లభించినాయి. ఇప్పుడు మీరు చెప్పొచ్చు ఇక 3 ఏందో. మొట్టమొదటిది ధన్యుడు, ధన్యత. ఆహా నా ధన్యత. ఇంత నీరసంగానా? అరే ఆ పాట పాడిన ఆయన ఇంటే కొడతాడు మొత్తాన్ని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. అగునుగాక. రెండోది ఏం చెప్పండి? మొదటిది ధన్యత అన్నారు గట్టిగా. రెండవది అది ఎవరికి ఇవ్వబడింది? అది అంటే పేతురికి ఇచ్చాడులే అన్న, మనకెందుకు ఇచ్చాడు అంటే ప్రత్యక్షత పొందిన వాడికెల్లా దొరికింది. అది పేతురికే ఇస్తే పేతురు వరకే రాపిచ్చి పెట్టేవాడు. నీకు నాకు ఎందుకు రాసి ఇచ్చాడు ఇది? ఏమ్మా మత్తయి సువార్త 16వ అధ్యాయం లేపేసేవాడు అసలు పేతురికే అయితే. మరి నీకు కూడా ఇచ్చాడుగా. మీ బైబిల్లో ఉందా మత్తయి 16? ఉందా? నా బైబిల్లో కూడా ఉన్నట్టే ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ కృప నీకు కూడా ఇవ్వబడింది, నాకు కూడా ఇవ్వబడింది అధికారం. మత్తయి 18:18లో కూడా ఉంది. 2 చోట్ల మాట్లాడాడు. కావాలంటే చూడండి.
భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని. ఇదే మాట కదా అది కూడా. రైట్, ఇది అందరికీ వర్తించిందా? రైట్. రెండవది అది. మూడవది ఏం చెప్పండి? రాయే. ఇప్పుడు చెప్పాలి, నువ్వు ఎవరు? నువ్వు అయ్యా మనిషివి కాదా? మనిషినే, సజీవ రాయిని. సజీవ రాయివి నువ్వు. రాయివంటే దేవుని మందిరము, జీవము గల దేవుని మందిరములో గోడలు ఉంటే ఆ గోడల వరుసలో నువ్వు ఒక రాయివి. బా, ఎంత ధన్యత! ఎక్కడో ఉన్న బండరాయిని తీసుకొచ్చి చక్కగా చెక్కి వరుసలో పెట్టినట్టు, ఎక్కడో లోకంలో నశించిపోయే నిన్ను తీసుకొచ్చి చెక్కడం చేసి ఇప్పుడు చెక్కుతూ పరిపూర్ణం చేసి ఆయన సన్నిధిని వరుసలో ఒక రాయిగా నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడంటే ఇంకేం కావాలండి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మూడు ఆధిక్యతలు మనకు లభించాయి. ఎందును బట్టి లభించాయంటే యేసును గూర్చిన ప్రత్యక్షత పొందినందున లభించాయి. దీనికి ఇంకా వేరే స్పెషల్ ఏం లేదు. ఆ ప్రత్యక్షత అనేది మీకు అందరికీ బయలుపరచబడింది, నాకును బయలుపరచబడింది కనుక ఇవన్నీ మనందరికీ వర్తిస్తాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆనందపడాలి. అంతేకాదు ప్రార్థన చేయాలి. మూడవది, నువ్వు అసలు నీవు ఏమై ఉన్నావో కూడా గ్రహించి బతకాలి, ఆనందపడాలి. కొంతమంది బంగారం కొని మెడలో వేసుకొని పక్కన వాళ్ళు శోధిస్తూ ఉంటారు. బంగారం కొని మెడలో వేసుకెళ్ళి బంగారం పిచ్చోళ్ళు. కొంతమందికి పిచ్చగా ఉంటుంది బంగారం, మొత్తం బీరోలో దాచి పెడతారు, వేసుకోరు. తీసుకొచ్చి భర్త కొనిచ్చినా కూడా నాకొద్దు అని ఆ బాక్సులో భద్రం చేసి ఆడ పెట్టేస్తారు. భర్త అడుగుతాడు కూడా, పిచ్చా నీకు, చక్కగా గోల్డ్ చేయించాను, అందరూ పెట్టుకుంటా, నువ్వు కూడా పెట్టుకోవచ్చు కంటే ఇదంతా నాకు గొప్ప కాదండి. అదేంది గొప్ప కాదు? అదే ఎప్పుడన్నా నీకు అవసరమైద్దని నేనేదో దాన్ని దాచిపెట్టాను, కానీ నేను వేసుకునేదానికి అది నేను వేసుకునేంత రేంజ్ కాదు దాన్ని చెప్పాలి. అట్లా కొంతమంది పడేస్తారు, వాళ్ళకి దాని సంగతి తెలుసు. కొంతమంది అట్ట కాదు, అంత కొన్నా సరే పక్కన వాళ్ళని శోధిస్తూ ఉంటారు, 20-30 మందికి చూపిస్తారు. జెంట్స్లో కూడా ఉంది ఈ దరిద్రం. ఉంగరం కొత్తగా కొనుక్కొని పెట్టుకున్నాడు అనుకో, కదిలి తిట్టి అంటుంటాడు, ఇక్కడ ఉంగరం కనపడాలని అది అంటుంటాడు. అది వెళ్ళి అది చేసిరా అంటాడు, ఇటు పక్క ఉంగరం కనపడాలి. బ్రాస్లెట్ చేయించాడు అనుకో, ఇట్ట అంటుంటాడు, బ్రాస్లెట్ కనపడాలని. చైన్ వేసాడు అనుకో, ఈ పైగుండి తీసేసి అంటుంటాడు, అది కనపడాలని. ఇదంతా దరిద్రం అన్నమాట. నేను కొన్నాను చూడు, నేను వేసుకున్నాను చూడని. లేడీస్లో ఉంది, జెంట్స్లో కూడా ఉంది. లేడీస్ అయితే అచ్చంగా జెంట్ ఏం చూపించడు, ఇదిగో కొన్నాను ఇదని చూపించాడు జెంట్. లేడీస్ అట్ట కాదు, లేడీస్ చూపిస్తారు. పక్కన ఆడవాళ్ళు ఉంటారుగా, వదినా చూసావా అంటారు, మీ అన్నయ్యది ఇచ్చాడు అంటారు. సాయంత్రం ఇక ఏం భర్త అని ఆ భర్తను శోధించాలని ఏమో చూపించింది అన్నమాట. ఇప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకుంది ధన్యురాలు, నా బతుకు పాడుగాను, ముక్కు పుడక కూడా దిక్కులేదు. పెళ్ళి 20 ఏళ్ళు అయింది, ఒక ముక్కు పుడకుంది నా ముఖానికి, నా బతుకంతా చండాలం అనుకుంటా ఉంటారు. నేను చెప్తున్నా, ఒకవేళ అట్లా గోల్డ్ ఎవరన్నా ఒంటి నిండా వేసుకొని నీకు కనపడితే ఆమె ధన్యురాలు, నేను దరిద్ర కొట్టుదని అనుకోవాకు, నిద్రమోహమా అనుకోవాకు. అంతకంటే ధన్యత నీకుంది. ఏంటంటే వాళ్ళు ముక్కుల మీద, చెవులకి, ఏమండి నెత్తి మీద, ఇక్కడ ఏమండి మెడలో, హృదయం దగ్గర, విలువైన ప్రదేశాలలో వాళ్ళు ధరించిన బంగారము నా ప్రభువు నీ పాదాల కింద పెడతాడు. అది వాక్యం చెప్పిన సత్యం. ఇప్పుడు చెప్పు, ఎవరు ధన్యులు? నీ కాళ్ళ కింద నువ్వు నిత్యత్వం అంతా తొక్కుతూ ఉండేది ఈ భూమి మీద వాళ్ళు ముక్కుల మీద, చెవుల మీద, మెడలో,
నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు. చూడు మరి ఇక నీ పాద ధూళి అది ఈక్వల్. అంటే ఏం వేసుకొని, నీ పాద ధూళిని వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు బంగారం ఉన్నవాళ్ళు కనిపించింది, అట్ట అనుకొని ఆనందపడండి. ఎటుగుడి మీ బతుకులుగా లేదుగా, అందుకని అట్ట అనుకొని ఆనందపడండి. అంటే మా బతుకులకి ఎందుకు లేదు? సోది మొహం దానా, ఎందుకు లేదు? మా నాన్న శ్రీమంతుడు, మామూలు ధనికుడు కాదు, విశ్వమే ఆయనది. ఆయన మా నాయన. రాజకుమార పుత్రిక, రాజకుమార పుత్రిక ఇక్కడ, పుత్రుడు ఇక్కడ. మరి రాజుగారు కుమారుడు కుమార్తె అయితే మరి ఏంది ఏడొచ్చి ఈ బతుకుతున్నావు ఏంటంటే ఇది ట్రైనింగ్ పీరియడ్. శిక్షణ పొందేటువంటి టైం. శిక్షణ పొందే టైంలో ప్రధాని కొడుకైనా సరే క్లాసులో అందరితో పాటు కూర్చోరు, వాడికే స్పెషల్ కుర్చీ ఏమి వేయరు. అందరితో పాటు యూనిఫామ్ వేసుకోవాలి. వాడు తప్పు చేసిన పంతులు బాస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ప్రధాని కొడుకు కాబట్టి ఇంకా డబుల్ కోటింగ్ ఉంటుంది, ఇంకెక్కువ శిక్ష ఉంటుంది. ఎందుకో తెలుసా? అసలే వాళ్ళ నాన్న ప్రధాని, ఏమన్నా వీడు సరిగా చదవకపోతే నన్ను తిడతాడు అని వాడి మీద ఎక్కువ దృష్టి పెడతారు. అట్లాగే ప్రత్యేకమైనటువంటి అనుభవం కోసం, ట్రైనింగ్ కోసం మనం ఈ భూమి మీదకి పంపబడ్డామని ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి నాకెళ్ళి చూడండి ఉంటుందిలే. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు. అభ్యాసం అన్నకాడ పుట్టినోట్లో శిక్షణము అని ఉంటుంది, అంటే ట్రైనింగ్ పీరియడ్. ఈ భూమి మీద మానవ జీవితం ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ 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 నేర్చుకోవటానికి, కొన్ని పరీక్షలు రాసి పాస్ అవ్వడానికి మనం ఇక్కడ పంపబడ్డాం. అందుకని ఈ శిక్షణా స్థలములో రాజుగారి కొడుకు కూతురైనా సరే సామాన్యమైన జీవితం జీవించాల్సిందే. పూర్వపు దినాల్లో గురుకులాలు ఉండేవి. ఏంటివి? గురుకులాలు. అరణ్యాల్లో ఆశ్రమాలు, గురుకులాలు ఉండేవి. రాజుగారు ఏం చేసేవాడంటే వాళ్ళ కొడుకునో కూతురునో తీసుకొచ్చి అక్కడున్న గురువుకి అప్పచెప్పేవాడు. గురువర్య, వీడు మా చిరంజీవి, వీడికి సకల విద్యలను నీవు నేర్పాలి, మా తరువాత మా సింహాసనం ఎక్కి పాలించేది వీడే, గనుక వీడిని సకల విద్యా పారంగతుణ్ణి చేయండి, దానికి తగిన ధనం మేము చెల్లించి మీ మనల్ని అందుకుంటాం, దయచేసి మా వాడికి విద్యలో నేర్పండి అని అప్పచెప్తాడు. వాడు చదువుకు వచ్చిందాకా, అడవిలో ఉన్న గురుకులం ఆశ్రమంలోనికి వచ్చిందాకా, రాజకోటలో ఉన్నప్పుడు వాడు ఇక పట్టిందల్లా నెరవేరాల్సిందే. వాడి చుట్టూ పరిచారకురండ్రు, హంసతూలిక తల్పాలు, వాడు కోరిన తిండి, వాడు ఎప్పుడు ఎక్కడికి పోవాలంటే అక్కడికి తీసుకొని పోవాలి. నన్ను నది వద్దకు తీసుకొని పొండు సైనికులారా అంటే చిత్తం యువరాజా. అటులనే తీసుకెళ్ళలేదనుకో ఇటు తండ్రి దగ్గరికి పోతాడు. తండ్రి, ఈ దుష్ట సైనికులు నా మాట వినట్లేదు అంటే చాలా కోప్పడతాడు. యువరాజు చెప్తే వినరా మీరు అంటాడు. రాజు ఒప్పుకోడు. యువరాజు ఏది చెప్తే జరగాల్సిందే. కాబట్టి వాడిని నదికి తీసుకెళ్ళమంటే నదికి, ఉద్యానవనాన్ని తీసుకెళ్ళమంటే ఉద్యానవనానికి, ఊళ్ళోకి తీసుకెళ్ళమంటే ఊళ్ళోకి, ఆడికి తీసుకెళ్ళమంటే ఆడికి తీసుకెళ్ళాలి. అది కూడా చుట్టూ ఒక 20-30 మంది సైనికులు. అసలు వాడి భోగం మామూలు భోగం కాదు. పడకెక్కడ హంసతూలిక తల్పం, దాని మీద బొబ్బుంటాడు, మెత్తని పరుపులు. వాడు ఏది కావాలంటే అది చేస్తారు. రాజుగారు కొడుకు మరి కదా. ఎప్పటిదాకా వాడికి ఈ కథలన్నీ వాడు ఆశ్రమానికి పోనంత వరకే. ఆశ్రమంలోనికి చేర్చబడ్డ తర్వాత తండ్రి ముందే చెబుతాడు, యువరాజా నీవు ఇక్కడ విద్యను అభ్యసించడానికి వచ్చావు నాయన, ఇక్కడ నీకు హంసతూలిక తల్పాలు ఉండవు, నేల పడకను ఉండాలి. ఇక్కడ కొంచెం కఠోరమైన శ్రమ ఉంటుంది. నాకు కొంచెం బాధగా ఉన్నప్పటికీ నీవు నావలే విద్యలను అభ్యసించాలంటే నీకు ఈ శిక్షణ తప్పదు నాయన. గనుక గురువు గారికి విధేయత చూపి ఆయనకి ఉపచారం చేస్తూ, ఎవరికి? యువరాజు
గురువుకి, అడవిలో ఉండేటువంటి వ్యక్తికి ఉపచారం చేస్తూ జాగ్రత్తగా విద్య నేర్చుకున్నాయన అని అప్పచెప్పిపోతాడు. ఇక వాడి తిండి మారిద్ది, పడక మారిద్ది. చెప్తా, అప్పటిదాకా హంసతూలికా తల్పాల మీద పండుకునేవాడు ఇప్పుడు నేల పడకన ఉండాలి. అప్పటిదాకా కోరిందల్లా తినేవాడు ఇప్పుడు అరణ్యంలో కందమూలాలు తినాలి. ఎందుకు? వాళ్ళయ్యా బేదోడయ్యా, వాళ్ళయ్యా దరిద్రుడయ్యా, వాళ్ళయ్యా అప్పుల పాలై మొత్తం పోగొట్టుకునే కాదు. వాళ్ళయ్యా రాజే, వాళ్ళ ధనాగారంలో సమృద్ధి ఉంది. అయినప్పటికీ వాడు ఇప్పుడు శిక్షణా కాలంలో ఉన్నాడు గనక ఆ ధనము వాడికి ఇవ్వబడదు. మళ్ళీ వాని కోసమే రాజ్యము, ధనము, ధనాగారం మొత్తం భద్రపరచబడేది వాడి కోసమే. కానీ ప్రస్తుతానికి మాత్రం వాడికి ఇవ్వబడదు. అది నీ అప్పుల గోలకున్న అసలు సంగతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అప్పుల గోలకి ఎందుకు ముగింపు పలకట్లేదంటే అందుకు. ఈ శిక్షణా కాలం పూర్తయ్యే పర్యంతం మీ నాన్న శ్రీమంతుడే, అయినప్పటికీ నిన్ను పేదరికంలో ఉంచుతాడు, మాట పడే స్థితిలో ఉంచుతాడు, విమర్శ పొందే స్థితిలో ఉంచుతాడు, అవమానం పొందే స్థితిలో ఉంచుతాడు, తృణీకారం పొందే స్థితిలో ఉంచుతాడు. ఇదంతటిని బట్టి నీవు కొన్ని నేర్చుకోవలసినవి ఉన్నవి, కొన్ని ఎగ్జామ్స్లో నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సినవి ఉన్నాయి కొన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాడికి తిండి మారింది, కోరిందల్లా తినేవాడు ఇప్పుడు కందము, అడవిలో ఏం దొరికితే తినాలి. గురువుగారు నాకు ద్రాక్ష పండ్లు తినవలేదని ఉన్నది అన్నాడు అనుకో, వాళ్ళయ్య కాదు, ఎవరక్కడ వీనికి ద్రాక్ష పండ్లు తెచ్చి పెట్టుడి అంటానికి. గురువు ఏమంటాడో తెలిసి, ఇక్కడ మాకే లేక సత్తండి, వీడికి ద్రాక్ష పళ్ళు కావాలంటరా, ఒక తన్నులు దాని తప్పు అంటాడు. ఆ మాట అనొచ్చు, లేదా నీవు ద్రాక్ష పండ్లు కోరినందున ఈ రోజంతయు నువ్వు ఏమీ తినరాదు అని కూడా అనవచ్చు. ఇక వాడు ఏది పడితే తినటానికి లేదు, బాగా ఒళ్ళు పెంచడానికి లేదు, కంటి నిండా నిద్రపోవటానికి లేదు. అక్కడ అనుకో, యువరాజు లేచిందాక ఎవరు లేపకూడదు, విసురుతా ఉండాలి. యువరాజు ఇట్టన్నా సరే మళ్ళీ విసరాలి జాగ్రత్తగా. ఇక్కడ అట్ట కాదు, 3ంటికి లేపుతాడు, లే అంటాడు. ఇక్కడ గుర్తింపులు లేవు, సన్మానాలు లేవు, అందరికీ ఏ పిలుపో వాడికి అదే పిలుపు. ఇంకా రాజుగారి కొడుకైనందున వాడికి స్పెషల్ కౌంటర్ ఉంటుంది. ఎప్పుడు ఏ సావునైనా లేపొచ్చు. లేపి వెళ్ళి నా వస్త్రములు శుభ్రపరచునాయనా అని గురువు చెప్పొచ్చు. గురువర్య, వస్త్రములు ఉతుకుట అనగా ఎట్లు? నేను చూపించేదను రమ్ము. ఒకసారి చూపిస్తాడు, ఈ విధముగా వీటిని శుభ్రపరచవలేను, అటులనే గురువర్య. ఇక వాడు అక్కడ ఉన్నంత వరకు ఉతకాల్సిందే. చీచి, నేను వస్త్రములు శుభ్రపరచుట ఏమి అనుటకు వీలు లేదు. అర్థమైందా? అన్నచో వాడు ఎక్కడికి పంపబడతాడు? ఇంటికి పంపబడతాడు. ఇంటికి పంపినచో తండ్రి ఏమి చేయును? 4 తన్ని మళ్ళా పంపును. దేవునికి స్తోత్రం. దరిద్రుడా, నా గడుపున చెడబుట్టావు, ఇంత రోషం పరాక్రమ శౌర్యం కలిగిన నా గడుపున వెధవ పుట్టా, వెధవన్నర వెధవ, పోయి నేర్చుకో, లేకపోతే అక్కడే చావు, రావద్దంటాడు. ఎందుకంటే మరి రాజుగారు కొడుకు రాజుగానే ఉండాలి, వెధవలాగుంటేట. కాబట్టి సోదరి సోదరులారా, ఇది మనకి శిక్షణా కాలము, ట్రైనింగ్ పీరియడ్. కాబట్టి మీ నాన్న మా నాన్న శ్రీమంతుడైనప్పటికీ అష్టభోగాలు అందనీయాడు ఇక్కడ. అర్థమైందా? మనం పొందాల్సినటువంటి అనుభవ జ్ఞానం పొందిన తరువాత, మనం పొందాల్సినటువంటి శిక్షణ పూర్తయిన తరువాత, మనం పాస్ అవ్వాల్సినటువంటి ఎగ్జామ్స్ పాస్ అయిన తరువాత, ఇక నువ్వు ఏది చెబితే తింటాడు ఆయన. ఏది చెబితే తింటాడు. ఎలీషా మెట్లోకి వచ్చాడు. యెహోవా వీళ్ళని అంధత్వంతో మొత్తవా అన్నాడు. ఆ సైన్యం మొత్తం గుడ్డోళ్ళు అయిపోయారు. ఏలియా వెళ్ళాడు ఆ మెట్టుకి, నేనే దైవజనుడినైతే నిన్ను నీ 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి ఇప్పుడే దహించుగాక అంటే రెప్పపాట్లో అగ్ని కురిసింది వాళ్ళ మీద. ఆవంతన మొత్తం 51 మంది బూడిద కుప్పలైపోయారు. అయ్యా దైవజనుడా, సిరియన్ల దండొచ్చి పడిందయ్యా, మనకు మూడిందయ్యా, మన పక్షానే ఒళ్ళేడయ్యా. ఎవరురా నువ్వు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకంటే డబల్ ఉన్నారా మనకి అన్నాడు ఎలీషా. ఏడయ్యా, ఒక్కడు కూడా కనపడట్లేదు.
మన పక్షాన్ని ఎవరున్నారయ్యా? అంతా వాళ్ళ గుంపే కనపడుతుంది. యెహోవా దయచేసి వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరవవా అని అట్లా టచ్ చేస్తే అప్పుడు వీడి కళ్ళు తెరవబడి చుట్టూ ఉన్నటువంటి ఎలీషా చుట్టూ అగ్నియో పర్వతము రథములను సైన్యమంతా ఎంత ఉందో కూడా కనపడింది. గుండె జారిపోయింది వీడికి. అమ్మ ఇంతమంది ఉన్నారు ఏంది? అదిరా నాకున్న ప్రొటెక్షన్, అదిరా నాకున్న కాపుదల, అదిరా నాకున్న భద్రత. పిచ్చోడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నేను చెప్తున్న ఈ మాట నగ్న సత్యం, పచ్చి నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. తెలుసా నీకు? నువ్వు ఇంటి మీద సరిగా చెత్త లేకపోయినా సరే నేను గ్యారెంటీ ఇస్తాను, నువ్వు మాత్రం రాజు కొడుకువే, రాజు కూతురువే. నిజం, నేను చెప్పేది వాస్తవం. నువ్వు రాజుగారి కొడుకువే, రాజుగారి కూతురువే. నువ్వు పాటలు పాడటం కాదు, అవి నిజాలని నమ్మాలి. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజక చేసినందునా ఇదిగో స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది కదిలితే మీరేమిట్లు అంటుంటారు. కొంతమందికి ఇది ఒక దరిద్రం ఉంది. ఎట్లనన్నా వాళ్ళ కులం తెలుసుకోవాలి, ఏ ఆరాటం. కొంతమందికి మీరేమిట్లు అంటారు. అట్లాంటి ఎదవ ప్రశ్న ఎవరన్నా అడిగితే చెప్పు, మేము రాజులము, రాజాది రాజు యేసురాజు బిడ్డలం, మా నాన్న రాజు, రాజాది రాజు, ఆయన పిల్లలం మేము. ఇకంతే, ఆ కులం ఈ కులం అని చెప్పకు. ఏమిట్లు మీరంటే రాజాది రాజు పిల్లలం. మా కులం యాజకులం, మేము రాజులం. రాజవంశము అది ఇకసాలే. ఓ ఏమి రాగం తీస్తున్నారండి దేవునికి సూపర్గా తీస్తున్నారు రాగం. అంతే, ఏమిట్లో నడితే చాలు. రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా. ఆమేన్, ఆమేన్. అది కానీ ఇది నిజమా అబద్ధమా? మనుషులు కల్పించిన కులమే అబద్ధం, నేను చెప్పిందే నిజం. నిజంగా నేనేదో బిల్డప్ కోసం చెప్పట్లేదు, అది వాస్తవం, పచ్చి నిజం. నీలోనికి వచ్చినటువంటి జీవాత్మ ఎవరి ఊపిరి ద్వారా వచ్చింది? ఆయన ఎవరు? అసలు ఈ విశ్వానికే చక్రవర్తి ఆయన. అసలు టోటల్ విశ్వానికే చక్రవర్తి ఆయన. ఆయనలో ఉన్న జీవవాయువు నీలోనికి వచ్చింది. ఒక బెలూన్ తీసుకొని కొన్ని గాలి ఊదాను, అందులో గాలి వచ్చిద్దా రాదా? బెలూన్లో ఊతే గాలి వచ్చిద్దా రాదా? బోర్లో ఊతే గాలి వచ్చిద్దా రాదా? అందులో గాలి ఉంటుందా ఉండదా? అది ఎవరిది? ఎవరు ఊతే వాళ్ళది. ఓకేనా? నువ్వు ఊతే నీది, నేను ఊతే. ఇప్పుడు మనందరం బోర్లో అనుకోండి, మనలో ఊదాడు ఒక ఆయన. కొన్ని ఎవరైనా దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును బోధగా నరుడు. ఇప్పుడు మనలో ఆడుతున్న ఈ వాయువు ఎవరిదండి? నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని, నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. సావైనా బ్రతుకైనా, నేలైనా కీడైనా, నీతోనే నా పయనమో. నీ ప్రేమ ప్రాకారమో యేసయ్య, నీ పొందు నా భాగ్యమో. నీతోనే అనుబంధం
ఏసయ్య కావాలి నీ స్నేహము. నేను పాడుకున్నా, నా ఊపిరైంది నీ శ్వాసని. మరి మీరు పాడుకోరా? మీకెవరు శ్వాస అయింది? ఎవరికి శ్వాస ఆడుతున్నా ఆ శ్వాస ఆడిన శ్వాసలన్నీ కూడా ఆయన ఇచ్చిన ఊపిరే. ఇప్పుడు ఒరిజినల్గా చెప్పండి, మనం ఎవరి పిల్లలు? ఆత్మీయంగా చూసుకున్న ఆయన పిల్లలమే, శారీరకంగా చూసుకున్నా కూడా ఆయన పిల్లలమే.